మూవీని ఎక్స్ప్లెయిన్ చేయమని శ్రవణ్ గారు శ్రీధర్ గారు అడిగారు. శ్రీధర్ గారు చాలా పెద్ద లిస్టే ఇచ్చారనుకోండి. మీరు ఎంత పెద్ద మెసేజ్ పెడితే నా కోసం అంత టైం స్పెండ్ చేసినట్టు. నాకు ఆ మెసేజ్ అంత నచ్చుతుంది. హాయ్, హలో, నమస్తే. కాఫీ లాంటి సినిమాకి స్వాగతం. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే మూవీ 2015 అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అయిన ద గిఫ్ట్. ఈ మూవీకి IMDbలో 7/10 రేటింగ్ ఉంటే రోటెన్ టమాటోస్లో 91% రేటింగ్ ఉంది. మరి పదండి ఆ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మూవీ స్టార్ట్ కాగానే ఓ మ్యారీడ్ కపుల్ చికాగో నుండి లాస్ ఏంజల్స్ కి షిఫ్ట్ అవుతారు. భర్త పేరు సైమన్. అతను సెక్యూరిటీ సిస్టమ్స్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. భార్య రాబిన్, ఆమె డిజైనర్. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కలిసే ఉంటారు. చికాగోలో ఉన్నప్పుడు ఓసారి రాబిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. మిస్ క్యారేజ్ అయిన తర్వాత డ్రగ్స్ కి బానిస అవుతుంది. అప్పుడే సైమన్ కి లాస్ ఏంజల్స్ లో ఓ మంచి జాబ్ ఆఫర్ రావడంతో ఇక్కడికి షిఫ్ట్ అయి లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటారు ఇద్దరు. ఇక్కడికి వచ్చి రాగానే షాపింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా సైమన్ స్కూల్ క్లాస్మేట్ అయిన గార్డెన్ ని కలుసుకుంటారు ఇద్దరు. గార్డెన్ ఎవరో కూడా సైమన్ కి సరిగ్గా గుర్తుండదు. ఏదో కట్టసి కోసం మాట్లాడి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఓ వైన్ బాటిల్ ని గిఫ్ట్ ప్యాక్ చేసి సైమన్ ఇంటి ముందర పెట్టి వెల్కమ్ హోమ్ అని రాసి పెట్టి వెళ్ళిపోతాడు గార్డెన్. మళ్ళీ ఓ రోజు సైమన్ ఇంట్లో లేనప్పుడు వచ్చి రాబిన్ కి అక్కడి ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి వాళ్ళ నెంబర్స్ ఇచ్చి ఓ గ్లాస్ క్లీనర్ ని మళ్ళీ గిఫ్ట్ గా ఇస్తాడు గార్డెన్. కంటిన్యూస్ గా గార్డెన్ దగ్గర నుండి గిఫ్ట్లు తీసుకుంటున్నారు కాబట్టి దానికి గ్రాటిట్యూడ్ గా ఆ నైట్ గార్డెన్ ని డిన్నర్ కి ఉండమంటుంది రాబిన్. నైట్ సైమన్, గార్డెన్, రాబిన్ ముగ్గురు భోంచేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు గార్డెన్ వాళ్ళ స్కూల్ స్టోరీస్ కొన్ని రాబిన్ కి చెప్తాడు. సైమన్ స్కూల్లో ఉండేటప్పుడు వాళ్ళ క్లాస్ ప్రెసిడెంట్. అతను సైమన్ సేస్ అనే క్యాంపెయిన్ ని రన్ చేసేవాడు. అతను ఏం చెబితే స్కూల్ మొత్తం అదే వినేది. స్పోర్ట్స్ కి టైం స్పెండ్ చేద్దాం అంటే అందరూ అలానే చేసేవారు. సైమన్ స్కూల్ మొత్తానికి ఓ ఐడియల్ పర్సన్ లా ఉండేవాడు. ఇవన్నీ రాబిన్ కి చెప్తాడు గార్డెన్. గార్డెన్ సైమన్ ని ఓ మంచి ఫ్రెండ్ లా చూసినా సైమన్ కి మాత్రం అతను ఇలా ఇంటికి రావడం, సైమన్ ఏదో అతని క్లోజ్ ఫ్రెండ్ అయినట్టు మాట్లాడడం, అతని ప్రైవసీని ఆక్యుపై చేయడం అస్సలు నచ్చదు. కానీ వీటితో రాబిన్ కి పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఆ తర్వాత సైమన్ బిజినెస్ పార్టీ ఉంటే ఓ రోజు అక్కడికి వెళ్తారు ఇద్దరు. అక్కడి నుండి ఇంటికి తిరిగి రాగానే గార్డెన్ దగ్గర నుండి మరో గిఫ్ట్ కనబడుతుంది వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో ఉన్న పాండ్ లో కోయే ఫిష్ వేసి ఫిష్ ఫుడ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు గార్డెన్. గార్డెన్ ఈ బిహేవియర్ ఇంకా వియర్డ్ గా కనబడుతుంది సైమన్ కి. చిన్నప్పుడు స్కూల్లో అతన్ని గాడో ద వియర్డో అని పిలిచేవాళ్ళు. ఎందుకు పిలిచారో ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి ఫ్రిడ్జ్ మీదున్న గార్డెన్ పేరుని కొట్టేసి దానిపైన వియర్డో అని రాస్తాడు సైమన్. ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ సైమన్ లేనప్పుడు గార్డెన్ వచ్చి రాబిన్ టీవీ సెట్ చేస్తాడు. అప్పుడు ఈ ఫ్రిడ్జ్ మీద ఉన్న వేర్డో అన్న పేరు చూసి చాలా అప్సెట్ అయి వెళ్ళిపోతాడు. గార్డెన్ అలా వెళ్ళడం చూసి చాలా బాధపడుతుంది రాబిన్. కానీ మళ్ళీ గార్డెనే కాల్ చేసి సైమన్ ని, రాబిన్ ని అతనింటికి డిన్నర్ కి పిలుస్తారు. ఫస్ట్ వెళ్ళొద్దు అనుకున్నా తర్వాత మనసు మార్చుకుని వెళ్తాడు సైమన్. అక్కడికి వెళ్ళి చూస్తే గార్డెన్ ఓ పెద్ద మ్యాన్షన్ లో ఉంటూ ఉంటాడు. అతని ఇల్లు సైమన్ ఇంటికంటే పెద్దగా ఉంటుంది. అది చూసి కాస్త జెలస్ ఫీల్ అవుతాడు సైమన్. కానీ వీళ్ళు వెళ్ళిన కాసేపటికి గార్డెన్ కి ఏదో ఫోన్ వచ్చి పనుందని ఇద్దరిని ఆ ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు గార్డెన్. ఆల్రెడీ కాస్త జెలసీగా ఉన్న సైమన్ గార్డెన్ ఇలా వెళ్లేసరికి ఇంకా ఇరిటేట్ అయిపోతాడు. ఏదేదో మాట్లాడతాడు. రాబిన్ తో గార్డెన్ కి నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది, అతనికి నువ్వంటే ఇష్టం, అందుకే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే ఇంటికి వస్తున్నాడు. అతను నిన్ను పడేసి నా ప్లేస్ ని ఆక్యుపై చేసి నా ఇంట్లో చేరి నీతో మమ్మీ డాడీ ఆట ఆడుకోవాలి అనుకుంటున్నాడు అంటాడు. అంతేకాదు వెళ్ళి అతని ఇల్లంతా చెక్ చేసి మళ్ళీ గార్డెన్ వచ్చే టైంకి మాత్రం సైలెంట్ గా వచ్చి హాల్లో కూర్చుంటాడు సైమన్. గార్డెన్ తో ఇంత ఇల్లు, లగ్జరీ లైఫ్ ని నువ్వు ఎఫర్ట్ చేయడానికి అసలు ఇంతకీ నువ్వేం పని చేస్తున్నావు అని అడుగుతాడు. గార్డెన్ సైమన్ తో ఇదంతా నా భార్య ఆస్తి, తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అదే సార్ట్ చేసుకునే పనిలో ఉన్నాను అంటాడు. ఇది వినగానే సైమన్ లేచి ఇక నుండి నువ్వు మా ఇంటికి రాకుండా ఉంటే మంచిది అని ఫీల్ అవుతున్నావు అని చెప్పి ఇంకేదో మాట్లాడి బయటికి వచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సైమన్ ఇంట్లో ఉన్న పాండ్ లో ఉన్న చేపలని చచ్చిపడిపోయి ఉంటాయి. రాబిన్ ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్క మాయమైపోతుంది. ఇవన్నీ గార్డెనే చేస్తున్నాడు అని అర్థమవుతుంది సైమన్ కి. అతనికి ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇద్దామని అతనింటికి వెళ్తాడు. కానీ ఆ ఇంట్లో ఇప్పుడు వేరే కపుల్ ఉంటూ ఉంటుంది. అదసలు గార్డెన్ ఇల్లే కాదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు
కార్స్ ని రెంట్ కి ఇస్తూ ఉంటారు. అలా కార్ తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు గ్యారేజ్ తో పాటు ఇంటి యాక్సెస్ కూడా తీసుకుంటాడు గార్డెన్. ఈ కపుల్ ట్రిప్ కి వెళ్లారు అని తెలియగానే అది అతని ఇల్లే అని బిల్డప్ ఇచ్చి సైమన్ ని రాబిన్ ని ఫూల్స్ చేస్తాడు. గార్డెన్ చేసింది తప్పైనా అది కంప్లైంట్ తీసుకునేంత ఆఫెన్స్ కాదు అంటారు పోలీసులు. అప్పటి నుండి రాబిన్ కి ఆమె కాకుండా ఇంకెవరో ఆ ఇంట్లో తిరుగుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఎవరివో అడుగుల చెప్పులు వినబడుతూ ఉంటాయి. సడన్ గా ట్యాప్ ఓపెన్ అయిపోతుంది. రాత్రిలో పడుకుంటే గార్డెన్ కళ్ళకొచ్చి భయపెడుతూ ఉంటాడు. ఈ టెన్షన్ తట్టుకోలేక ఆమె నైబర్ లూసీ ఇంట్లోంచి కొన్ని స్లీపింగ్ పిల్స్ కొట్టేసి వాటిని వేసుకుంటుంది రాబిన్. అండ్ ఓ రోజు సడన్ గా వాళ్ళ కుక్క తిరిగి వచ్చేస్తుంది. రాబిన్ కి గార్డెన్ నుండి ఓ లెటర్ కూడా అందుతుంది. ఆ రోజు డిన్నర్ కి పిలిచి అతను బిహేవ్ చేసిన దానికి, ఆ ఇల్లు అతనిదే అని చెప్పిన దానికి అన్నిటికీ సారీ చెప్పి వెనక మాత్రం సైమన్ తో జరిగిందేదో జరిగిపోయింది అనుకున్నాను, కానీ నీకలా కాదు అని నాకు ఇప్పుడే తెలిసింది అని రాసుంటాడు గార్డెన్. దాని గురించి అడిగితే సైమన్ అదేంటో నాకు తెలియదు అని చెప్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక ఆఫీస్ లో సైమన్ ప్రమోషన్ రేస్ లో ఉంటాడు. డానీ అనే మరో వర్కర్, సైమన్ ఇద్దరు ఆ ప్రమోషన్ కోసం పోటీ పడుతూ ఉంటారు. ఇంట్లో మాత్రం రాబిన్ కి ఆమెతో పాటు ఇంకెవరో ఉన్నారు అని భయపడుతూనే ఉంటుంది. అలా భయపడి ఓ రోజు కళ్ళు తిరిగి పడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే సైమన్ ఆమెని ఆ స్లీపింగ్ పిల్స్ గురించి అడుగుతాడు. చికాగోలో ఏం చేసిందో ఇక్కడ అదే చేస్తుంది అని ఆమెతో గొడవ పడతాడు. రూబిన్ మాత్రం సైమన్ ని గార్డెన్ కి కాల్ చేసి సారీ చెప్పమంటుంది. ఈ ఇంట్లో ఎవరో తిరుగుతున్నారు, అది నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది అంటుంది. ఇద్దరు కాస్త గొడవ పడి ఆ తర్వాత ఒకరికొకరు సారీ చెప్పుకొని ఆ డిస్కషన్ ని అక్కడితో క్లోజ్ చేస్తారు. అప్పటి నుండి ఇద్దరికి లైఫ్ కాస్త ప్లెజెంట్ గా మారిపోతుంది. సైమన్, రాబిన్ వీళ్ళకి గార్డెన్ కాంటాక్ట్ లోకి రాడు. రోబిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. లైఫ్ హాయిగా గడిచిపోతుంది. కానీ ఒకరోజు షాపింగ్ కి వెళ్ళినప్పుడు గార్డెన్ దూరం నుండే రాబిన్ ని అబ్జర్వ్ చేస్తూ నిలబడి ఆమెతో మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. అసలు గార్డెన్ సైమన్ మధ్య ఏం జరిగిందేదో జరిగిపోయింది అని గార్డెన్ ఎందుకన్నాడు, ఇవే రూబిన్ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. అలా ఓ రోజు సైమన్ చెల్లెల్ని కలుసుకున్నప్పుడు గార్డెన్ గురించి అడుగుతుంది రాబిన్. గార్డెన్ స్కూల్లో ఉన్నప్పుడు అతన్ని ఎవరో కార్లో రేప్ చేయాలి అని ట్రై చేస్తారు. అది సైమన్, అతని ఫ్రెండ్ గ్రెగ్ చూసి ఇద్దరు ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేస్తారు. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ గార్డెన్ ని కాపాడినా ఆ తర్వాత మాత్రం సీన్ మారిపోతుంది. స్కూల్ పిల్లలందరూ గార్డెన్ ఓ గే అని అతన్ని బుల్లీ చేస్తారు. ఆ టార్చర్ తట్టుకోలేక అతను స్కూల్స్ మారాల్సి వస్తుంది. అప్పట్లో అదో పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఇవన్నీ రాబిన్ కి చెప్తుంది సైమన్ చెల్లెలు. అసలు గ్రెగ్ ఎవరు, అతని ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి అని ఓ రోజు సైమన్ లాకర్ ఓపెన్ చేస్తుంది రాబిన్. సైమన్ గార్డెన్ తో పాటు ప్రమోషన్ రేస్ లో ఉన్న డానీ అనే అతని బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి ఉంటాడు. వాళ్ళ బయోగ్రఫీ మొత్తం సైమన్ లాకర్ లో ఉంటుంది. ఇవన్నీ చూస్తుంది రాబిన్. రోజుకి భర్త మీద అనుమానం పెరిగిపోతూ ఉంటుంది ఆమెకి. ఆ గ్రెగ్ ఎవరో తెలుసుకొని వెళ్లి అతన్ని కలుసుకుంటుంది. గార్డెన్ ని రేప్ చేసింది అంటే ఆ కార్ లో ఉన్నది నా భర్త సైమన్ అయితే కాదు కదా అని గ్రెగ్ ని అడుగుతుంది రాబిన్. కానీ గ్రెగ్ రాబిన్ తో ఆమె మతి పోగొట్టే విషయాలు చెప్తాడు. అసలు గార్డెన్ ని ఎవరు రేప్ చేయరు. సైమన్ ఏది జరగకపోయినా ఏదో జరిగినట్టు క్రియేట్ చేసి చెప్తాడు. అది అందరూ నమ్ముతారు. గార్డెన్ ఓ గే అని అందరు పిల్లలు అతన్ని ఏడిపిస్తున్నా బుల్లీ చేస్తున్నా సైమన్ అవన్నీ ఎంజాయ్ చేస్తాడు తప్ప అతన్ని ఎవరూ రేప్ చేయలేదు అన్న ఒక్క మాట చెప్పడు. ఈ రూమర్స్ ఎంత పీక్స్ కి వెళ్ళిపోతాయి అంటే గార్డెన్ ఫాదర్ కూడా తన కొడుకు గే ఏమో అని నమ్మి అతన్ని తగలపెట్టి చంపేయాలి అనుకుంటాడు. ఆ ప్రాసెస్ లో అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్తాడు. ఆ తర్వాత గార్డెన్ లైఫ్ ఇంకా డిస్ట్రాయ్ అయిపోతుంది. జైలుకి వెళ్ళడం రావడం, ఆ తర్వాత మిలిటరీలోకి వెళ్ళడం, అక్కడి నుంచి ఓ రీహాబ్ సెంటర్ కూడా వెళ్ళి వస్తాడు. ఓవరాల్ గా సైమన్ చెప్పిన ఒక్క చిన్న అబద్ధం గార్డెన్ లైఫ్ ని నాశనం చేస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత అసలు సైమన్ ఎందుకు అలా చేశాడు అని అడుగుతుంది రాబిన్. దానికి గ్రెగ్ రీజన్ ఏమీ లేదు, అతను చేయగలడు కాబట్టి చేశాడు అంతే అంటాడు. నిజం తెలుసుకున్న తర్వాత వెళ్లి సైమన్ తో గొడవ పడుతుంది రాబిన్. వెళ్లి గార్డెన్ కి క్షమాపణలు చెప్పమంటుంది. సైమన్ కూడా వెళ్తాడు. ఏదో మాట వరుసకి ఓ సారీ అంటాడు. గార్డెన్ మాత్రం గతాన్ని నువ్వు మర్చిపోయినా గతం నిన్ను మర్చిపోదు అంటాడు. ఆ మాటలకి కోపం వచ్చి అక్కడే గార్డెన్ ని కొట్టి మరీ వస్తాడు సైమన్. కానీ భార్యకి మాత్రం నేను సారీ చెప్పాను, అతను ఒప్పుకున్నాడు అని అబద్ధం చెప్తాడు. ఇక ఆ డానీ అన్న అతని మీద కేసు ఫైల్ అయ్యేసరికి సైమన్ కి ప్రమోషన్ వస్తుంది. ఆ పార్టీ చేసుకుంటున్నప్పుడు డానీ వచ్చి సైమన్ ఇంటి అద్దాలు పలగొడతాడు. యాక్చువల్ గా డానీని అన్యాయంగా ఓ కేసులో ఇరికించి అతని జాబ్ ఊడగొట్టించి మరి ఈ ప్రమోషన్ సాధించుకుంటాడు సైమన్.
అది తెలియగానే అతని ఇంటి మీద అటాక్ చేస్తాడు డానీ. ఆ టెన్షన్ లో రాబిన్ కి పెయిన్ స్టార్ట్ అయిపోతాయి. హాస్పిటల్లో ఆమె ఓ అబ్బాయిని కంటుంది. కానీ ఇలా ప్రమోషన్ కోసం ఒకరు లైఫ్ నాశనం చేసినందుకు సైమన్ ని జాబ్ లోంచి తీసేస్తారు. భర్త ఎంత నీచానికి దిగజారగలడో తెలిసిన తర్వాత రోబిన్ కూడా అతన్ని వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన సైమన్ కి గార్డెన్ ఇచ్చిన ఆఖరి గిఫ్ట్ అతని ఇంటి ముందర కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేస్తాడు సైమన్. అందులో ఓ బేబీ ట్రాలీ ఉంటుంది. కానీ అసలైన గిఫ్ట్ ఆ ట్రాలీ లోపల ఉంటుంది. అందులో మొత్తం 3 గిఫ్ట్ ప్యాకెట్స్ ఉంటాయి. ఫస్ట్ దాంట్లో సైమన్ ఇంటి కీ ఉంటుంది. అంటే రాబిన్ ఫీల్ అయినట్టు ఆమె ఇంట్లో ఆమెకి తెలియకుండా తిరుగుతుంది గార్డెనే. నెక్స్ట్ దాంట్లో ఓ ఆడియో సీడీ ఉంటుంది. దాన్ని ప్లే చేస్తాడు సైమన్. గార్డెన్ ఇంట్లో సైమన్ మాట్లాడతాడు చూడండి, అదే రాబిన్ ని గార్డెన్ పడేయాలనుకుంటున్నాడు, మమ్మీ డాడీ ఆట ఆడుకోవాలనుకుంటున్నాడు అని ఇవన్నీ ఉంటాయి. ఆ రోజు సైమన్, రోబిన్ గార్డెన్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ మాటలన్నీ రికార్డ్ చేసి ఉంటాడు గార్డెన్. ఇక లాస్ట్ దాంట్లో ఓ వీడియో ఉంటుంది. అందులో సైమన్ ఇల్లు మొత్తాన్ని సీక్రెట్ గా వీడియో తీసుంటాడు గార్డెన్. అంతేకాదు రాబిన్ తాగే వాటర్ ని డ్రగ్ చేస్తాడు గార్డెన్. ఆమె కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఓ మంకీ మాస్క్ పెట్టుకొని రాబిన్ ని బెడ్ మీద పడుకోబెట్టి ఆమెని ఏదో చేస్తున్న టైంలో ఆ వీడియో కట్ అయిపోతుంది. ఇక హాస్పిటల్లో చేతికి కంటికి బ్యాండేజ్ వేసుకొని వెళ్లి రాబిన్ ని కలుసుకుంటాడు గార్డెన్. రాబిన్ అవన్నీ సైమన్ కొట్టిన దెబ్బలే అనుకుంటుంది. ఆమెకి కంగ్రాచులేషన్స్ చెప్పి మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది అని చెప్పి వచ్చేస్తాడు గార్డెన్. సైమన్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి తిరిగి వచ్చిన గార్డెన్ ని జస్ట్ అలా మిస్ అయిపోతాడు. తిరిగి గార్డెనే సైమన్ కి కాల్ చేసి మాట్లాడినా నిజంగా అతను రాబిన్ ని రేప్ చేసాడా, రాబిన్ బిడ్డకి తండ్రి గార్డెనా అన్న విషయాన్ని మాత్రం కన్ఫర్మ్ చేయడు. గార్డెన్ ని ఎవరూ రేప్ చేయకపోయినా, అతను గే కాకపోయినా, బుల్లింగ్ ఎదుర్కొంటున్నా సైమన్ ఎలా సైలెంట్ గా ఉన్నాడో ఇప్పుడు గార్డెన్ కూడా అలానే సైలెంట్ గా ఉండిపోతాడు. అంతేకాదు, నీ మాటలతో అవతల వాళ్ళ మైండ్ ని పాయిజన్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పటికైనా అర్థమైందా అంటాడు. అంటే ఆ రోజు గార్డెన్ ఇంట్లో సైమన్ కనుక అతన్ని టీజ్ చేసి ఇవన్నీ మాట్లాడకుండా ఉంటే బహుశా గార్డెన్ కి ఈ ఆలోచన వచ్చేది కాదేమో. సైమన్ లైఫ్ ని సైమనే చేతులారా నాశనం చేసుకున్నాడు. అంతేకాదు, నిజం తెలుసుకోవాలి అంటే వెళ్ళి నీ బాబు కళ్ళలో చూడు, ఎవరి కొడుకో ఈజీగా తెలిసిపోతుంది అని చెప్పి సింపుల్ గా చేతికున్న బ్యాండేజ్ ని తీసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గార్డెన్. సైమన్ కొడుకు కళ్ళని చూడ్డానికి వెళ్తాడు. కానీ అవి సరిగ్గా కనపడవు. ఒకవైపు జాబ్ కెరియర్ పోయి, మరోవైపు భార్య వదిలి వెళ్ళిపోయి, ఇప్పుడు కొడుకు కూడా ఎవరో అర్థం కాకపోయేసరికి అక్కడే కుప్పకూలిపోతాడు సైమన్. ఇక్కడితో ఈ సినిమా ముగుస్తుంది. ఇది ద గిఫ్ట్ కంప్లీట్ స్టోరీ. బాబు కళ్ళు చూస్తే అర్థమవుతుంది అంటే సైమన్ ఐస్ బ్లూ, గార్డెన్ ఐస్ బ్రౌన్ ఉంటాయి కాబట్టి ఆ బాబు ఎవరి కొడుకో ఈజీగా తెలిసిపోతుందిలే అనుకుంటాం మనం. కానీ ఇక్కడ కళ్ళు అంటే ఐస్ కాదు, చూపు. ఆ పిల్లాడి కళ్ళు ఎలా ఉన్నా సైమన్ మైండ్ లో గార్డెన్ క్రియేట్ చేసిన అనుమానం మాత్రం పోదు. ఆ పిల్లాడిని కంప్లీట్ గా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేడు సైమన్. సైమన్ విపరీతంగా అసహించుకునే మంకీ మాస్క్ నే పెట్టుకొని రాబిన్ ని రేప్ చేసినట్టు క్రియేట్ చేస్తాడు గార్డెన్. నిజంగా ఆమెని రేప్ చేసినా చేయకపోయినా చేశాను అన్న కన్ఫర్మేషన్ సైమన్ కి ఇచ్చేశాడు. అతని భార్య కొడుకుని అతను యాక్సెప్ట్ చేయలేడు. వాళ్ళకి నిజమేంటో చెప్పలేడు. జీవితాంతం ఆ అనుమానాన్ని మనసులోనే పెట్టుకొని నిజమేంటో ఎప్పటికీ బయటకు చెప్పలేక, బ్రతకలేక, చావలేక ఓ జీవోత్సవంలా బ్రతకమని పనిష్మెంట్ ఇస్తాడు గార్డెన్. ఇదే సైమన్ కి అతనిచ్చిన ఆఖరి గిఫ్ట్. సైమన్, గార్డెన్ ఇద్దరి అహంకారానికి, ఈగో క్లాష్ కి మధ్య నాశనమైన జీవితం ఏదైనా ఒకటి ఉందంటే అది రాబిన్దే. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.